పుష్కర రహదారుల నిర్మాణంలో అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతోంది. గుత్తేదారులు అత్యంత నాసిరకంగా రోడ్లు నిర్మిస్తుంటే అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారు. అంతా కలిసి భక్తుల భద్రతకు ముప్పు వాటిల్లేలా చేస్తున్నారు. ఆత్మకూరు నుంచి సంగమేశ్వరం వెళ్లే రహదారి ఇది. పుష్కరాల కోసం కోట్లు వెచ్చించి ఈ రోడ్డును బాగు చేశారు. దాదాపు వారం రోజుల క్రితమే ఈ రోడ్డును బాగు చేశారు. అప్పుడే పోయింది, మళ్ళీ ప్యాచ్లు వేశారు. ప్రస్తుతం ఈ రోడ్డు పరిస్థితి ఇది. ఇంత వెచ్చించి వేసిన రహదారి ఈ విధంగా పోతుంటే కనీసం చిన్న వాహనాలు పోయినా, ఆటో లాంటి వాహనాలు పోయినా కూడా ఇవి ఈ విధంగా తేలిపోతున్నాయి, నెర్రెలు చీలుతున్నాయి. ఈ విధంగా ఎంత నాణ్యత లోపంతో ఇవి వేశారో మనం చూడొచ్చు. ఈ విధంగా ఉంటే ఇన్ని కోట్లు, కనీసం అధికారులు రోజు ఈ మార్గంలో ప్రయాణం చేసే అధికారులు కూడా కాంట్రాక్టర్లను ఎవరు కనీసం ప్రశ్నించిన పాపాన పోలేదు. కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం దగ్గర పుష్కరాల కోసం నిర్మిస్తున్న రహదారి పరిస్థితి ఇది. జిల్లాలో దాదాపు 157 కోట్ల ఖర్చుతో సర్కారు పుష్కర పనులు చేపట్టింది. ఇందులో 39 కోట్లతో రోడ్లు భవనాల శాఖ, 70 కోట్లతో పంచాయతీరాజ్ విభాగం పనులు చేస్తున్నాయి. ఆత్మకూరు నుంచి కపిలేశ్వరం వరకు 17 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులు దక్కించుకున్న గుత్తేదారు అనధికారికంగా మరో 6గురికి ఉపగుత్తకు ఇచ్చాడు. వాళ్లు ఇష్టారాజ్యంగా చేస్తున్న పనులు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. రహదారులను పునర్నిర్మించాలన్న స్థానికుల ఆందోళనలతో పగుళ్లిచ్చిన చోట మరమ్మతులు చేశారు. అవి వారం కూడా నిలబడలేదు. ఇంకా పుష్కరాలు ప్రారంభమే కాలేదు, రోడ్డు మాత్రం పాడైపోయింది. వారమా దీన్ని మళ్ళా ఏమంటే ఇటనే అంటే లేచిపోతుంది అంటే కూడా వీళ్ళకన్నా చెప్పుకోపోయారు. ఆ చేసిన వన్ సైడ్ కూడా సరిగా చేయడం లేదు. అది చేసినట్లో ఎంపటే పోయినాయి, ఎక్కడెక్కడ ప్యాచింగ్ అయిపోయినాయి. ఎంపటే మళ్ళీ చేసినవి కూడా మళ్ళీ ప్యాచింగ్ అయిపోతున్నాయి. కొద్దిపాటి వెహికల్స్ తిరుగుతున్నాయి. ఈ విధంగా ఉంది. దండిగా వెహికల్స్ వస్తే అసలు ఇది పనికి రాకుండా పోతుంది సార్. ఇంకా పరిస్థితి ఇదే పరిస్థితి. ఇంకా వేసినట్టు వల్ల ఇట్లా అవుతుంది. రోడ్డు ఎంప అయితే బాగాలేదు. వస్తున్నారు కదా, రోజు వస్తుంటారు, పోతుంటారు. ఆఫీసులు ప్రతిరోజు వస్తున్నారు కదా, వాళ్ళని అడిగితే చెప్తారు. రోజు వాళ్ళే కదా చెకింగ్ చేస్తున్నారు, నందికొట్కూరు నుంచి పగిడ్యాలకు 2 కిలోమీటర్ల మేర తారు పోశారు. ఈ పనుల కోసం రోడ్లు భవనాల శాఖ 2,40,00,000 ఖర్చు చేసింది. ఇప్పుడా తారు మొత్తం లేచిపోతోంది. పుష్కర భక్తులు ఈ దారిలో ప్రయాణించకుండానే నాణ్యత నగుబాటవుతోంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పగిడియాల మండలం లక్ష్మాపురం నుంచి ఘనపురం వరకు దాదాపు 3 కోట్లతో సిమెంట్ తారు రోడ్డు పనులు పూర్తి చేశారు. ఈ దారిలో 42 గుంతలు ఏర్పడ్డాయి. ఇక ఆత్మకూరు, శ్రీశైలం అటవీ ప్రాంతంలోని రహదారి మరీ దారుణంగా మారింది. వర్షాలకు బురద తేలింది. మరమ్మతులకు ప్రభుత్వం దాదాపు 12 కోట్లు కేటాయించింది. ఇంకా ఆ పనులు చేపట్టాల్సి ఉంది. మరి ఇక్కడైనా నాణ్యత ఉంటుందా అన్నది భేతాళుడి ప్రశ్నలానే మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. కెమెరామ్యాన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.